ఆద్య అలా తనను తాను కుటుంబాన్ని పరాయిదాన్ని చేసి మాట్లాడుతుంటే ఇవాన్ మనసంతా మెలితిప్పినట్టు అయిపోయింది. ఆద్య ఏడవటం అయిపోయాక నిదానంగా తన కన్నీళ్లు తుడుస్తూ, ఈ విషయం పూర్తిగా మర్చిపో ఆద్య. నేను చెప్తున్నాను, నువ్వు నా కూతురివి ఆద్య, ఇవాన్ కూతురివి అంతే. ఆద్య ఇవాన్వి. నీ పేరు పక్కన ఇంకొక పేరు ఇప్పుడప్పుడే రాదు కాబట్టి నువ్వు పరాయిదానివన్న విషయాన్ని మర్చిపో. ఇది నేను ఏదో నా కొడుకు కోసం చెప్తున్నది కాదు. నిజంగానే నిన్ను నా కూతురుగా యాక్సెప్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇంట్లో ప్రతి ఒక్కరూ నిన్ను మన ఇంటి మహాలక్ష్మిగా యాక్సెప్ట్ చేశారు ఆద్య. నిన్నెవరూ దూరం పెట్టరు. ఈ నీ ఇన్సెక్యూరిటీతో ప్లీజ్ నువ్వు మాకు దూరం కాకు. నీ దూరం భరించేంత ధైర్యం ఇప్పుడు మాలో లేదు. నువ్వు మా కుటుంబంలో ఒక వ్యక్తిగా కలిసిపోయావు. నిజం చెప్పాలంటే నీకు తెలియకుండా నిన్ను దత్తత తీసుకునే కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నాం తెలుసా. నువ్వంటే మాకు అంత ఇష్టం. నాకంటే ఎక్కువగా మీ అమ్మకే ఇష్టం. ఇష్యూ నిన్నెప్పుడో తన కూతురిగా యాక్సెప్ట్ చేసింది ఆద్య. ప్లీజ్ నువ్వు ఇంకెప్పుడు ఈ విషయం గురించి ఆలోచించుకో. అలా ఆలోచించి మా నుంచి దూరం అవ్వాలని ట్రై చేస్తే మాత్రం నేను చచ్చినంత ఒట్టి అని ఆద్య చేతిని తన తల మీద పెట్టుకుని ఎమోషనల్ గా లాక్ చేశాడు ఇవాన్. నాన్న అంటూ ఆద్య షాక్ అయి చూస్తుంటే, నాన్ననే చెప్తున్నారా? నా బంగారం నువ్వు. ఇంత చిన్న వయసులో ఇంత మెచ్యూర్ గా ఆలోచిస్తున్నావంటే నీ ఆలోచన విధానం ఎంత బాగుందో అర్థమవుతుంది. కానీ ఈ ఆలోచన మా నుంచి దూరం అవ్వాలని నువ్వు ఆలోచిస్తే నిజంగా మేము మా సొంత కూతుర్ని కోల్పోతాంరా. నిజం చెప్తున్నాను. మమ్మీకి నాకు నువ్వంటే చాలా ఇష్టం. మన ఫ్యామిలీలో చిన్నదానివి నువ్వు. నిన్నెంతో గారాబం చెయ్యాలని, ఇంకా సంతోషంగా చూసుకోవాలని ఎంతో ప్లాన్ చేసుకుంటున్నా. ప్లీజ్ ఆద్య, నీ తొందరపాటుతనంతో లేదా నీ అతి ఆలోచనతో ఏదీ చేయకు. పొరపాటున నువ్వు మా నుంచి దూరం అయితే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకో. మన ఫ్యామిలీతో పాటు నీ అన్నయ్య, అదే నా కొడుకు ఇషాన్, నీ బావ వేణు భరించలేనంత బాధకు గురవుతారు. తర్వాత మీ అన్నయ్య మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాడన్న ఆశ కూడా పెట్టుకోకు. బికాస్ వాడికి మా అందరికంటే నువ్వు, వేణు, శక్తి మాత్రమే ముఖ్యం. మిగిలిన ఎవ్వరినీ కూడా వాడు అణువంత కూడా పట్టించుకోడు. మీ ముగ్గురు విషయంలోనే వాడు చాలా స్ట్రిక్ట్ అండ్ స్ట్రాంగ్ గా ఉంటాడు. మీరే వాడి బలం, బలహీనత కూడా. కాబట్టి కనీసం వాడి గురించైనా ఆలోచించి మన ఇంట్లో ఉండిపోరా మా కూతురిగా. నేను ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోకు, బెగ్ చేస్తున్నాను అనుకో అని చాలా దీనంగా మొహం పెట్టి అడిగాడు ఇవాన్ కళ్ళల్లో చేరిన కన్నీటి చెమ్మతో. ఎవరి ముందు ఎప్పుడు డౌన్ కాని ఇవాన్ తన ముందు అంతలా డౌన్ అవుతుంటే ఆద్యకి ఒకవైపు షాకింగ్ గా, ఇంకోవైపు సంతోషంగా. అదంతా కేవలం అన్నయ్య కోసమేనేమో అన్న అనుమానంతో కళ్ళు చిన్నవి చేసి, ఇదంతా నిజంగా నా మీద ప్రేమేనా నాన్న, లేదంటే అన్నయ్య కోసమా అని అడిగితే, నా మీద ప్రామిస్ రా. లేదు లేదు, నాకెంతో ఇష్టమైన నా పిల్లల మీద ప్రామిస్, నీ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం ఆద్య. నా పిల్లలతో పాటు నువ్వు కూడా. ఇంకెప్పుడు ఇలాంటి డెసిషన్స్ తీసుకోనని మాట ఇవ్వు. నువ్వు ఇలా చెయ్యాలనుకుంటే మాత్రం డైరెక్ట్ గా వెళ్ళి ఇషాన్తోనే చెప్తాను. ఆద్య మన నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటుంది. నువ్వు కూడా మాకు అవసరం లేదు. ఎప్పటిలా మీ జీవితాలు మీరు చూసుకోండి. మీరు ఎవరికి దూరం చెయ్యాలని నేను అనుకోవటం లేదు అని. అప్పుడు వాడే నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. సో వాడిని కూడా మేము దూరం అవుతాము. మాకు మీరు దూరం అయ్యి, మీకు మేము దూరం అయ్యి, ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ పైపైన నవ్వుతూ బ్రతికేద్దాం. ఏది డిసైడ్ చేసుకోవాలో నువ్వే డిసైడ్ చేసుకో ఆద్య. సాయంత్రం నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు స్వతంత్రంగా నవ్వుతూ నాన్న అంటూ నా దగ్గరికి వస్తే నీ నిర్ణయం ఇక జీవితాంతం నా కూతురిగా ఉండటానికి ఒప్పుకుంటాను. కాదని
మాతో ఎవరితో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతే ఇక నీ ఇష్టం అని భారమైన మనసుతో పూడుకుపోయిన గొంతుతో చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. ఇవాన్ చెప్పిన వాటి గురించి ఆలోచిస్తున్న ఆద్య నిజంగానే నాన్న అమ్మ నన్ను ఇంత ప్రేమిస్తున్నారా? ఇంతవరకు నేను అన్నయ్య కోసమే ఇలా నన్ను దగ్గరికి తీసుకుంటున్నారు అనుకున్నాను. కానీ అస్సలు ఊహించలేదు పరాయి దాని మీద ఇంత ప్రేమ కురిపిస్తారని. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని. థ్యాంక్ గాడ్. నేను అడిగిన ప్రేమలని త్వరగా ఇచ్చేశావు. థ్యాంక్ యూ సో మచ్ అని మనసులో సంతోషంగా అనుకుంటూ కాలేజ్ వచ్చాక కారు ఆపటమే ఇవాన్ మెడ చుట్టూ చేతులు వేసి ఐ లవ్ యూ నాన్న అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి మీరేం చెప్తే అదే చేస్తాను నాన్న నేను అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక మధ్యాహ్నం శక్తి కాలేజ్ అయిపోవటమే ఎప్పటిలా రుద్ర కోసం వెయిట్ చేస్తుంటే రుద్ర కార్ వచ్చింది. అది చూడటమే శక్తి ఎక్సైట్ అయ్యి తన ఫ్రెండ్స్ కి బాయ్ చెప్పేసి ఈ కార్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ వేణు కార్లో ఉండటంతో అన్నయ్య నువ్వు అంటూ ఆశ్చర్యంగా ఫ్రంట్ సీట్ లో కూర్చుని బావ ఏడి అన్నయ్య అని అడిగింది. మీ ఆయన చాలా బిజీగా వర్క్ చేసుకుంటున్నాడు. శక్తి అసలు తల కూడా పక్కకి తిప్పటం లేదు. నీ గురించి గుర్తుంచుకుని మరి నాకు ఫోన్ చేసి శక్తిని తీసుకురా అని చెప్పి పంపించాడు అని అన్నాడు వేణు నవ్వుతూ. అవునా అని మనసులో మాత్రం రాత్రి చేసిన దాని వల్ల బావ వర్క్ బాగా డిస్టర్బ్ అయ్యిందనుకుంటా, అందుకే రాలేదు. ఉప్స్, నాకు కూడా బ్రెయిన్ లేదు. అనవసరంగా బావని ఇబ్బంది పెడుతూనే ఉంటాను. ఇకపై ఇలా లేకుండా మెచ్యూర్గా ఆలోచించాలి అని తనలో తానే ఫిక్స్ అయ్యి ఆఫీస్కి రావటమే. ఓకే అన్నయ్య, ఇక నువ్వు వెళ్ళు, నేను బావ దగ్గరికి వెళ్తానులే అని బావా నేను వచ్చేసా అని శక్తి హుషారుగా క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లేసరికి రుద్ర దగ్గర మోకాళ్ళ పైకి ఉన్న డ్రెస్ లో కొంచెం మోడ్రన్ గా మేకప్ దట్టంగా మొహానికి తగిలినంత అమ్మాయి చాలా చొరగా రుద్ర చేతిని పట్టుకుని మాట్లాడుతూ ఉంది. అది చూసిన శక్తి ఎక్స్ప్రెషన్ మీకే వదిలేస్తున్నా. సడన్ గా లోపలికి వచ్చిన శక్తిని చూసి ఆ అమ్మాయి నొసలు చిట్లించి ఎవరు నువ్వు అని చాలా ర్యాష్ గా అడిగితే రుద్ర కోపంగా షీఈ్ మై వైఫ్ అండ్ హోల్డ్ యువర్ టంగ్ అని సీరియస్ గా చెప్పాడు. ఆ మాటకి శక్తి పెదవులు ఒక పక్కకి సాగి గర్వంగా నవ్వుతూ డైరెక్ట్ గా వెళ్లి రుద్ర చైర్ హ్యాండిల్ మీద కూర్చొని రుద్ర మెడ చుట్టూ చేతిని వేస్తే ఆ అమ్మాయి పళ్ళు పటపటా కొరుకుతూ ఐఎమ్ సారీ సార్, నాకు తెలియదు, కొత్తగా జాయిన్ అయ్యాను కదా, ఇకపై తెలుసుకుంటాను అని చెప్పి ఇంకొంచెం చొరవ తీసుకోవటానికి అన్నట్టు రుద్రకి తను కనిపించేలా ఇంకొంచెం కిందకి వంగింది. అయినా సరే రుద్ర మొహంలో చూపులో మార్పు లేదు. తను స్టడీ చేస్తున్న డాక్యుమెంట్స్ మాత్రమే చూస్తూ ఉన్నాడు. అది చూసిన శక్తి మనసులో గర్వంగా నవ్వుకుంటూ నా బావని పటాయించటం అంత ఈజీ కాదే గుంటనక్క. నేను 3 చెరువుల నీళ్లు తాకి పెళ్ళయ్యాక కూడా పీక్స్ లో ప్రేమని చూపిస్తే కరిగాడు ఈ ఆది మానవుడు. ఇక నిన్ను ఇలా చూస్తే 2 చెంపలు తబలా వాయించినట్టు వాయించేస్తాడు. ఏదోలే పాపమని నేను సైలెంట్ గా ఉంటే రెచ్చిపోవాలనుకుంటున్నావు. పాపం, ముందు ముందు తెలుసుకుంటావు నీ సిచ్యువేషన్ ఏంటో అని తనలో తానే నవ్వుకుంటూ అనుకుని బావ ఇంకా ఎంతసేపు అని అడిగింది. శక్తిని చూస్తున్న దగ్గర నుంచి ఆ అమ్మాయి మొహంలో ఫీలింగ్స్ క్షణానికి మారిపోతూ మనసులో ఒసే నక్షత్ర, ఇంకొంచెం ముందుగా సార్ జీవితంలోకి వచ్చి ఉండాల్సింది కదా, నువ్వు అనవసరంగా లేట్ చేసి చూడు ఎన్ని తంటాలు తెచ్చుకున్నావు, ఇప్పుడు ఏం చెయ్యాలో ఏంటో అని తనలో తానే డీలాపడి అనుకుని సైలెంట్ గా రుద్ర సైన్ చేసి ఇచ్చిన ఫైల్ తీసుకుంటూ మీటింగ్ ఏర్పాటు చేయనా సార్ అని అడిగింది. హా, ఈవినింగ్ చెయ్యి, క్లయింట్స్ తో నేను మాట్లాడాలి అండ్ మన కంపెనీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో పాటు మన బాండ్ మీద సైన్ కూడా చేయించుకోవాలి అని సీరియస్ గా చెప్పటంతో
ఓకే సార్ అని చెప్పి నక్షత్ర బయటికి వచ్చి ఆ ఫ్లోర్ లోనే ఉన్న మరో క్యాబిన్ లో కూర్చొని, ఈ శక్తి ఇంత చొరవగా సార్ దగ్గర కూర్చుంటుంది. సార్ కూడా ఒక్క మాట కూడా అనటం లేదు. నిజంగా ఇద్దరికి పెళ్ళయిందా? లేదా నేను వెంట పడుతున్నా అని కావాలని కలరింగ్ ఇస్తుందా? నేను విన్నదాని ప్రకారం రుద్ర సార్ తన భార్య అంటే పిచ్చకోపం, అసహ్యమని, మరి ఇక్కడ రివర్స్ లో ఉందేంటి అని అనుకుంది. అదే రోజు సాయంత్రం కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన ఇష్వాన్ తన రూమ్ లోకి వెళ్ళటమే చాలా రోజులైంది నా పాపని ఈ టైంలో చూసి. ఈ రోజు వెళ్దాం, ఈ టెన్షన్స్ మధ్య నా పాపే నాకు కొంచెం స్ట్రెస్ తగ్గిస్తుంది అని తనలో తానే అనుకుని త్వరగా నైట్ ట్రాక్ లోకి మారిపోయి బాల్కనీలోకి వచ్చాడు. ఎదురుగా బాల్కనీ డోర్ ఓపెన్ లోనే ఉండటంతో నా చిన్ను బంగారం అనుకుని ఎప్పటిలా గోడలు దూకి బాల్కనీలోకి ఎంటర్ అయిన ఇష్వాన్ ఇలా వచ్చి చాలా రోజులైంది. అన్నయ్య వచ్చిన దగ్గర నుంచి కుదరనే లేదు. ఈ రోజు మాత్రం నా బంగారాన్ని ముద్దులతో ముంచెత్తాల్సిందే అని హుషారుగా అనుకుంటూ బాల్కనీ డోర్ తీసి లోపలికి వెళ్లి ఎప్పటిలా విష్ణుమూర్తి ఫోజ్ లో బెడ్ మీద పడుకున్నాడు ఇష్వాన్. కానీ ఇక్కడ ప్రజ్ఞ లోపలికి రావటమే నర్మద ఆపేసి నార్మల్ గా మాట్లాడుతూ ఉండిపోవటంతో ప్రజ్ఞ కిందే ఉండిపోయింది. ఇప్పుడు ఇష్వాన్ వచ్చి లోపల ఉన్నా కూడా ప్రజ్ఞ ఇంకా రూమ్ లోకి రాలేదు. ఇంతలో నర్మద, మర్చిపోయాను, మీ నాన్న బట్టలు నీ కబోర్డ్ లో పెట్టేశాను, ఐరన్ చేసినవి తీసుకుంటాను పద అంటూ ప్రజ్ఞతో కలిసి పైకి వచ్చింది. ప్రజ్ఞ కూడా నార్మల్ గా ఈ మధ్య ఇష్వాన్ రాకపోవటంతో, ఇష్వాన్ వచ్చాడన్న ఊహ కూడా అందకపోవటంతో తల్లితో కలిసి తన రూమ్ కి వచ్చింది. ముందుగా తల్లి లోపలికి వచ్చి, ఈ మధ్య నా చిన్నల్లుడు బాగా అల్లరి చేయటం పెరిగిపోయింది చిన్ను, నన్ను కూడా ఆట పట్టిస్తున్నాడు అని చిరునవ్వుతో అంటూ లోపలికి వచ్చి బెడ్ వైపు చూసి షాక్ అయి, బన్ను అని అంది. అప్పటికే చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని రొమాంటిక్ సాంగ్స్ వింటూ ప్రజ్ఞ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇష్వాన్. సో తనకి నర్మద అరుపు లాంటి మాటలు వినిపించడమే సడన్ గా కళ్ళు తెరిచి, అత్త వాయిస్ వినిపిస్తుందేంటి అంటూ తలెత్తి ఎదురుగా చూశాడు. ఎదురుగా షాక్ తో కళ్ళు పెద్దవి చేసి తన వైపే చూస్తూ ఉన్న నర్మద కనిపించగానే ఇష్వాన్ షాక్ అయిపోయి అత్త అంటూ లేచి బెడ్ మీద కూర్చున్నాడు. నర్మద వెనక్కి వచ్చిన ప్రజ్ఞ ఇష్వాన్ వాయిస్ వినిపించటమే బావా అని ఆశ్చర్యంగా అనుకుని తల నర్మద భుజం దగ్గర నుంచి పైకి పెట్టి నిజంగానే అక్కడ ఇష్వాన్ కనిపించటంతో కళ్ళు బయటికి పొడుచుకొచ్చేలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి, బావా నువ్వేంటి ఇక్కడ అని అడిగింది పేలగంతుతో. నర్మద తేరుకుని, అవును బన్ను, నువ్వేంటి ఇక్కడ చిన్ను రూమ్ లో? అసలు ఎలా వచ్చావు? మేము కిందే ఉన్నాము, నువ్వెలా వచ్చావో కూడా తెలియలేదు, మా కన్ను కప్పి వచ్చే ఛాన్స్ కూడా లేదు అని సీరియస్ గా అడుగుతుంటే ఇష్వాన్ నీళ్లు నములుతూ, అది అత్త అంటూ పైకి లేచి అడుగు వేస్తూ వచ్చి నర్మద చేతిని పట్టుకుని, చెప్పాక చిన్నుని నువ్వు అనవసరంగా కోపగించుకోక అత్త, అసలే చాలా అమాయకురాలు అంటూ ప్రజ్ఞ వైపు జాలిగా ఒక చూపు చూసి, అసలేం జరిగిందంటే అత్త, ఈ మధ్య నేను అసలు చిన్నుకి టైం ఇవ్వటం లేదు, దానివల్ల చిన్ను బాగా అలిగింది. ఉదయం కారులో వెళ్ళేటప్పుడు, మధ్యాహ్నం క్యాంటీన్లో, సాయంత్రం వచ్చేటప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తనకెంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ కొనించినా సరే వద్దు అని విసిరి కొట్టింది తెలుసా. నా మీద చాలా కోపంగా ఉంది. ఆ కోపం తగ్గేంత వరకు చిన్ను నాతో మాట్లాడదు. అది నాతో మాట్లాడకపోతే నీకు తెలుసు కదా నాకెలా ఉంటుందో అని ఇన్నోసెంట్ గా మొహం పెట్టి చెప్పి, అందుకే ఎలా అయినా దాని అలక పోగొట్టాలని ఇదిగో చూడు, చేయి దెబ్బ తగిలేలా మరి బాల్కనీలోకి దూకి మరీ వచ్చాను. ఎంత కష్టపడ్డానో తెలుసా అత్త మీ కూతురు కోసం. లేదంటే నాకు అంతా ఇష్టం, అదంటే నాకంత ఇష్టం,
అది నాతో మాట్లాడకపోతే నాకసలు ఆ రోజు గడిచినట్టే ఉండదు అని ఐస్ రాస్తుంటే నిర్మద, అయ్యో అవునా బన్ను, ఎంత పెద్ద దెబ్బ తగిలింది, నువ్విలా రా అంటూ ఇష్వాన్ని తీసుకువెళ్లి సోఫాలో కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ తీసుకురావే, బొమ్మలా నిలబడ్డావు ఏంటి అని అరవటంతో ప్రజ్ఞ తేరుకుని హామా హా అంటూ పరుగున ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకువచ్చి ఇచ్చి మొదటిసారి విపరీతమైన కోపంతో ఇష్వాన్ వైపు చూసింది. తన కళ్ళు ఎర్రగా మారిపోయి మొహమంతా రెడ్ చిల్లీ పెయింట్ వేసుకున్నట్టు కనిపించటంతో ఇష్వాన్ మనసులో, అరే నా బంగారానికి కూడా కోపం వస్తుంది, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, బంగారం కోపంలో ఎంత ముద్దుగా ఉందో ఇక్కడే ముద్దు పెట్టేయాలి అనిపిస్తుంది అని తనలో తానే అనుకుంటూ నర్మద ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది అస్సలు పట్టించుకోలేదు. అప్పటికే నర్మద ఏడ్ చేస్తూ, ఇంకెప్పుడు ఇలా చేయకు బన్ను, నీకు చిన్న దెబ్బ తగిలినా మేమెవ్వరం తట్టుకోలేంరా అంటూ బన్ను కంగారుగా నర్మద కన్నీళ్లు తుడిచి, ఐ ప్రామిస్ యు అత్త, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, ఏదైనా డైరెక్ట్ మెయిన్ డోర్ నుంచి వస్తాను సరేనా అని చెప్పి, ఇప్పటికైనా నా మీద కోపం పోయిందా చిన్ను అని జాలిగా మొహం పెట్టి అడిగాడు. అప్పటికే నర్మదకి చిన్ను మీద కోపం వచ్చేయటంతో, ఏంటిది చిన్ను, చిన్న పిల్లలా బిహేవ్ చేస్తున్నావు, బావ మీద నీకేంటి కోపం, బావ ఎంత బిజీలో ఉన్నాడో నీకు తెలుసా, మాట్లాడకపోతే అలగటమేనా, ఇదేనా నువ్వు నీ బావని అర్థం చేసుకునేది అని చెడమెడ తిట్టేస్తూ ఉంటే ఈశ్వాన్ కంగారుగా, అయ్యో అత్త, నా చిన్నుని ఏమీ అనకు అని కోపంగా చూస్తున్న చిన్ను చేతిని పట్టుకుని తన పక్కన అతుక్కునేలా కూర్చోబెట్టుకుని, నా చిన్ను బంగారం, పాపం దానికి ఏమీ తెలియదు, నేనే దానిని ఇలా ఇబ్బంది పెట్టాను, దానిని అలా అరవకు అత్త, నువ్వలా అరిస్తే నేను తీసుకోలేను అని చాలా బాధగా చెప్పటంతో నర్మద టక్కున అరవటం ఆపేసి, నా బంగారం రా నువ్వు అంటూ మెటికలు విరిచి, ఉండు నీకోసం జ్యూస్ తీసుకువస్తాను అని కిందకి వెళ్ళిపోయింది. యశ్వాన్ మాయలో పడిపోయి నర్మద వెళ్ళిపోవటమే కోపంగా పైకి లేవబోతున్న చిన్ను చేతిని పట్టుకుని లాగి మరి తన ఒడిలో కూర్చోబెట్టుకుని మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా చిన్ను పెదవులు అందుకున్నాడు బన్ను. ఇద్దరు ఆ మూమెంట్ ని చాలా మిస్ అవ్వటంతో ముందు గింజుకున్న ప్రజ్ఞ ఆ ముద్దులో మిస్సింగ్ ఫీలింగ్ అర్థమవుతుంటే ఇష్వాన్ మెడ చుట్టూ చేతులు వేసి సైలెంట్ గా సహకరించింది. నర్మద వచ్చే 2 సెకండ్ల ముందు చిన్ను పెదవులు వదిలిన పన్ను ప్రజ్ఞని వెంటనే యథావిధిగా తన ప్లేస్ లో కూర్చోబెట్టి నర్మద తన వైపు వస్తూ ఉంటే ఇన్నోసెంట్ గా మొహం పెట్టి తను ఇచ్చిన జ్యూస్ గ్లాస్ తీసుకుని, థ్యాంక్ యూ అత్త, నాకు కాబోయే పెళ్ళానికి కూడా ఈ మాత్రం తెలియదు భర్త కష్టపడి వస్తే వాటర్ ఇద్దామని అని ప్రజ్ఞ వైపు ఒక లుక్ ఇచ్చి అన్నాడు. నువ్వు బాధపడకురా పన్ను, నేను దానికి అన్నీ నేర్పిస్తానులే, అది సరే కాని చిన్ను, నీ పెదవుల మీద ఏంటి అలా ఉంది అని పెదవులు టచ్ చేయటానికి చూపుడు వేలు తీసుకువచ్చింది ముందుకి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.